ఎట్ ద సేమ్ టైం మావోయిస్టులకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్లో మనము ఈ నెల రోజులుగా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. దాదాపుగా వందల మందిని మట్టు పెడుతున్నారనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. హిడ్మా లాంటి వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నారనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అసలు ఈ ఎలక్షన్ సమయంలో ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాలలో మావోయిస్ట్ ఎన్కౌంటర్లను ఒక ప్రొఫెసర్గా ఎలా చూస్తారు? అసలు నేను ఎన్కౌంటర్లని వ్యతిరేకిస్తాను, ఎన్కౌంటర్లను ఖండిస్తాను, ప్రభుత్వం చేసే హత్యలుగా భావిస్తాను. ఎందుకంటే మావోయిస్టులు ఒక స్పష్టమైన రాజకీయ అభిప్రాయంతో, ఒక సిద్ధాంతంతో ఈ దేశంలో పనిచేస్తున్నారు. నిస్వార్థంగా పనిచేస్తున్నారు, ప్రజల కోసం పనిచేస్తున్నారు. మావోయిస్టులు ఎవ్వరు కూడా ఆ ఉద్యమం పేరు మీద ఎవ్వరు ఇండ్లు కట్టుకోలే, ఎవరు డబ్బులు సంపాదించుకోవాలి, ఎవరు సంపద కూడేసుకోలే. మొన్న చనిపోయినటువంటి ఎన్కౌంటర్లో చనిపోయిన మన రాష్ట్రానికి సంబంధించిన 2 భార్యాభర్తలు, వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఖననం చేశారు. వాళ్ళ ఇల్లు చూస్తే మనకు అర్థమయ్యింది. కనుక 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు ఆ ఉద్యమంలోకి పోయి నిస్వార్థంగా ఈ దేశం కోసం దేనికోసం పనిచేస్తున్నారు? ఆదివాసీ ప్రాంతాల్లో, దండకారణ్యం ప్రాంతంలో అడవుల్లో ఉన్న ఖనిజ సంపదని కాపాడడానికి, దేశ సంపదని కాపాడడం కోసం తర్వాతి జనరేషన్స్ కూడా ఈ దేశ సంపద ఉండాలని పోరాటం చేస్తున్నారు. మనుషులందరూ సమానంగా ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వం ఉండాలని పోరాటం చేస్తున్నారు. అట్లా పోరాటం చేసేవాళ్ళు ఈ దేశభక్తులు, నిజంగా ఈ దేశభక్తులు. ఈ దేశంలో ఎవరైనా దేశభక్తులు ఉన్నారంటే వాళ్ళే దేశభక్తులు అవుతారు. సుప్రీంకోర్టు చాలా సందర్భంలో చెప్పింది. ఏం చెప్పింది అంటే, మావోయిస్టు ఆలోచన కలిగి ఉండటం తప్పు కాదు, మావోయిస్టు పార్టీలో సభ్యత్వం కలిగి ఉంటే, మావోయిస్టు సాహిత్యాన్ని చదవడం తప్పు కాదు, మావోయిస్టులు చెప్పుతున్న హింసాయుత పనులలో, చర్యలలో పాల్గొంటే తప్పు అని సుప్రీంకోర్టు చెప్పింది. కనుక వాళ్ళదైన పద్ధతిలో వాళ్ళు వర్గ పోరాటం చేస్తున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలు మేము కూల్చేసి కొత్త రాజ్యాన్ని నిర్మాణం చేస్తామంటున్నారు. దాని పట్ల ప్రభుత్వాలకి వ్యతిరేకత ఉండొచ్చు. ఎందుకంటే ప్రభుత్వాలు చట్టబద్ధంగా మేము పరిపాలిస్తాం, రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తాం. రాజ్యాంగానికి వ్యతిరేకంగా తుపాకులు పట్టిన వాళ్ళని మేము సహించమని వాళ్ళ విధానం వాళ్ళకు ఉంటుంది. ప్రభుత్వ విధానం మీకు ఉన్నప్పుడు మావోయిస్టులకు ప్రజల మద్దతు లేకుండా మీ దగ్గర ఏమైనా ఎజెండా ఉందా? నీ దగ్గర ఎజెండా ఉంటే ఆదివాసులైనా, మేధావులైనా, అర్బన్ నక్సల్, కాంగ్రెస్ పార్టీనే నువ్వు మావోయిస్టులు అనబడితివి అంటే నీ దగ్గర ఏమైనా ఎజెండా ఉండి ప్రజల మద్దతు వాళ్ళకి ఎందుకు పోతుంది అంటే, పేదరికం ఉంది కనుక, దోపిడి ఉంది కనుక, దౌర్జన్యం ఉంది కనుక, పెట్టుబడిదారుల మోసం ఉంది కనుక ప్రజలు వాళ్ళ మద్దతు చూరగొంటున్నారు. మరి దోపిడీ లేని, దౌర్జన్యము లేని, అంటరానితనము లేని, పెట్టుబడిదారుల దోపిడీ లేని, ఖనిజ సంపద దోసుకెళ్ళని సమాజాన్ని నిర్మాణం చేసే విధానం నీ దగ్గర ఉందా? లేదు. లేకపోవటం మూలంగా ఒక జిందాల్ కంపెనీ, ఒక వేదాంత కంపెనీ, ఒక ఎస్ఆర్ కంపెనీ, ఒక డీబీర్స్ కంపెనీ అడవిల్లోకి వెళ్ళడానికి నీవు కావలసిన పద్ధతుల్లో సైన్యాన్ని వాళ్ళకు సపోర్టుగా పంపించి అక్కడ మావోయిస్టులు దాన్ని ఎదుర్కొంటున్న వాళ్ళని పట్టుకొని చంపేస్తున్నారు. 12 మంది ఎన్కౌంటర్లు చనిపోతే 20 మంది సజీవంగా దొరికితే చట్టబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వం ఏం చేయాలంటే కోర్టులో ప్రవేశపెట్టి విచారణ జరుపు, వాళ్ళ మీద శిక్ష విచారణ, అందరి మీద విచారణ జరిపి శిక్షలు వేస్తున్నారు కదా, శిక్ష 20 మందిని సజీవంగా పట్టుకొని కాల్చి చంపటం అనేది ఇది మరి చట్టబద్ధంగా. వాళ్ళకు చట్టం మీద నమ్మకం లేదు. ఎవరికి? మావోయిస్టులకి చట్టం మీద నమ్మకం లేకుండా మేము చట్టాన్ని కూలదోస్తాం అంటున్నారు. మరి నీకు చట్టం మీద నమ్మకం ఉంది అని కాదు నువ్వు చెప్తున్నది. చట్టం మీద నమ్మకం ఉందనుకున్న వాడివి నీవు చట్టబద్ధంగా వ్యవహరించాలని నేను కోరుకుంటున్నా. మావోయిస్టులు ఏ సమాజం అయితే కోరుకుంటున్నారో ఆ సమాజం, సమస్యలు లేని సమాజాన్ని నిర్మాణం చేసి మావోయిస్టుల పట్ల ప్రజలు వెళ్ళకుండా, వారి భావజాలం వైపు వెళ్ళకుండా నీ దగ్గర ఏముందో అది చేయాల్సింది పోయి, ఈ దేశంలో పుట్టిన బిడ్డలు, రైతుల పిల్లలు, కార్మికుల పిల్లలు, ఉద్యోగస్తుల పిల్లలు ఈ దేశం బాగుపడాలని వాళ్ళు వెళ్ళారు. వాళ్ళేమి పాకిస్తాన్ వాళ్ళు కాదు, చైనా వాళ్ళు కాదు, అమెరికా వాళ్ళు కాదు. ఈ భూమి పుత్రుల ప్రాణాలని అట్లా తీయటం అనేది నేను వ్యతిరేకిస్తున్నాను. మొన్ననే ఛత్తీస్గఢ్లో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన వెంటనే ఈ అలజడి అయితే మనకు కనబడతా ఉంది. అసలు ప్రభుత్వమే అక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఆ ఫ్రీ హ్యాండ్ ఇస్తుంది అనుకోవచ్చు అంటారా? వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభుత్వం వచ్చి చర్చలు అన్నారు. ఎన్నడూ లేదు. బీజేపీలో చర్చలు అనగా నేను ఎప్పుడు వినలే. చర్చలు చేస్తామన్నా. మరి చర్చలు చేస్తామన్న వాళ్ళు వాళ్ళని చర్చలకు పిలిచి మీరేం కోరుకుంటున్నారని కదా అడగాల్సింది. సైన్యాన్ని
ఆ సిఆర్పిఎఫ్ వాళ్ళని లోపలికి పంపించి చంపడం కాదు కదా. నువ్వు వెళ్ళినావు, చుట్టుముట్టినావు, చుట్టుముట్టి మేము పోలీసులం వచ్చాం, నువ్వు ఆత్మరక్షణలోనే ఉన్నావు. పోలీసులు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారమే మేము చాలా జాగ్రత్తగా 300 కిలోమీటర్లు పాక్కుంటూ వెళ్ళాము, వెళ్ళి వాళ్ళను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాము అని చెప్పారు ఆ పోలీస్ ఆఫీసర్. చుట్టుముట్టి నీ వెంటనే ఏం చేయాలంటే మీడియాని పిలిపించి మేము చర్చలకు వచ్చాం, ప్రభుత్వం తరపున మేము ఇక్కడికి వచ్చాం, ముఖ్యమంత్రి గారు మీతో మాట్లాడతారు అని ఓపెన్గా మీడియాని అక్కడికి పిలిచి వాళ్ళు ఏమనుకుంటున్నారు, నీవేమనుకుంటున్నావు మాట్లాడించే అవకాశం ఉంది కదా చుట్టుముట్టినోడి. ఆ అవకాశం ఉండి కూడా నువ్వు చంపేశావంటే చంపాలనే ఉద్దేశంతో మీ ప్రవేశం జరుగుతుంది. అంటే ఈ దేశంలో మావోయిస్టు రహిత దేశంగా మారుస్తాము అని చాలా సందర్భాల్లో దేశ ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు ప్రకటించారు. ఆ ప్రకటనలో భాగంగానే ఇది జరుగుతుంది తప్ప అందుకే ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజుల్లో ఎన్కౌంటర్లు ఆగలేదు, ఎన్కౌంటర్లు జరిగినాయి. ఇవాళ బీజేపీ ప్రభుత్వం వచ్చినా ఎన్కౌంటర్లు ఆగవు. కనుక కాంగ్రెస్ మావోయిస్టులు అయిపోయి బీజేపీ మావోయిస్టు వ్యతిరేకత కాదు, వీళ్ళందరూ ఒకటే బట్ట ఒకటే తానులో ఉన్నటువంటి ముక్కలు అనేది నా అభిప్రాయం.